హాయ్ అండి. నేచురల్‌గా వచ్చే ఈ ఫుడ్ లిస్ట్ అంతటిని అబ్జర్వ్ చేస్తే మనకు ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే వీటన్నింటిలో ఖచ్చితంగా సోడియం మరియు పొటాషియం ఉంటాయి. అంతేకాకుండా వీటన్నింటిలో కూడా తక్కువ సోడియం మరియు ఎక్కువ పొటాషియంతోనే ఉంటాయి. ఈ ఫుడ్ లిస్ట్ ఎందులో కూడా ఎక్కువ సోడియం మరియు తక్కువ పొటాషియం అనేది పాసిబులే అవ్వదు. కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేసి చూడండి. నేచర్‌కి తగ్గట్టుగా మన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే మన శరీరంలోని ప్రతి కణం కూడా కణం వెలుపల తక్కువ సోడియం మరియు ఎక్కువ పొటాషియం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఇలా తక్కువ సోడియం మరియు ఎక్కువ పొటాషియం ఉంటేనే మన శరీర కణాలు ప్రాపర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మేనేజ్ చేసుకుంటూ యాక్టివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ప్రాపర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మేనేజ్మెంట్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే బ్యాటరీని అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. ఇలా నెగిటివ్ పాజిటివ్ ఉంటేనే అది యాక్టివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే మన శరీర కణాలు కూడా తక్కువ సోడియం మరియు ఎక్కువ పొటాషియం ఉంటేనే యాక్టివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. రెగ్యులర్గా వాడుకునే వెజిటబుల్స్ ఆకుకూరల్ని వీటిని డీప్ ఫ్రై చేస్తుంటే మనకు కావాల్సిన పొటాషియం ఎవాపరేట్ అవుతుంది. కాబట్టి టేస్టీగా ఉండే వెజిటబుల్స్ క్యారెట్, బీట్రూట్, టమాటా, కీరా వీటి నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ వీటిని ఏ రకంగా కుక్ చేయం కాబట్టి మనకు కావాల్సిన హై పొటాషియం వస్తుంది. ఈ హై పొటాషియం రెసిపీ ఇదే రకంగా 3 క్యారెట్స్, 1 స్మాల్ టొమాటో, 1 స్మాల్ బీట్రూట్, స్మాల్ కుకుంబర్, జింజర్, పుదీనా గ్రైండర్లో మిక్సీ చేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి లెమన్, హనీ కలిపి ట్రై చేసి చూడండి. అంతేకాకుండా ఈ రెసిపీలో యూజ్ చేసిన నట్స్ ఆల్మండ్స్, వాల్నట్స్ ఎక్కువ ప్రోటీన్తో ఉంటాయి. మెకడమియా నట్స్, బ్రెజిల్ నట్స్ ఎక్కువ ఫ్యాట్తో ఉంటాయి. వీటిలో నీటి శాతం తక్కువ కాబట్టి 8 to 10 అవర్స్ సోక్ చేసుకొని తీసుకుంటే మంచిది. వాటర్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మన డైట్లో ఎటువంటి మార్పులు చేసుకుంటే అది హెల్దీ డైట్గా మారుతుందనే ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీని మీ పిల్లలకి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినా, మా ఇన్ఫర్మేషన్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.